జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. డాక్టర్ గారు నమస్కారం అండి. డాక్టర్ గారు, ప్రతిరోజు ఎపిసోడ్లో భాగంగా ప్రకృతి విజ్ఞానం గురించి మాట్లాడుతూ ఉంటారు. అవునమ్మా. మన ఆరోగ్యం, ఆనందం రెండు కూడా మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే ఉంటాయని చెప్తూ ఉంటారు కదా. అవునమ్మా. మరి ఈ రోజు ప్రకృతి విజ్ఞానంలో మన ప్రేక్షకులందరి కోసము ఎండు మిరపకాయల గురించి మాట్లాడతారా? తప్పనిసరిగానమ్మా. మొదటిగా డాక్టర్ గారు, అసలు ఎండు మిరపకాయల్లో ఏమైనా పోషకాలు ఉంటాయంటారా, లేదంటే అంత ఎండ పెట్టేసిన తర్వాత ఏమి ఉండకుండా అన్ని పోతాయా? ఎండ పెట్టేసరికి పోషకాలు ఎప్పుడు కూడా ఎండకు పోవు, నీటి శాతం తగ్గుతుంది. కాబట్టి పచ్చివి తూగిన దానికంటే ఎండు ఎక్కువ తూగుతాయి. అవును. కాబట్టి కాన్సన్ట్రేటెడ్గా పోషకాలన్నీ డెవలప్ అవుతాయి. అంతేగాని పచ్చిమిరపకాయల కంటే ఇక్కడ ఎండుమిరపకాయలనే పోషకాలు ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు. మరి ఆ పోషక విలువలు ఏంటో ఒకసారి ప్రేక్షకులకు వివరిస్తారా? ఎండుమిరపకాయల్లో ఏ పోషకాలు ఉంటాయా అనుకోవచ్చు మనం. అవును, అన్నిటి వల్లే ఉంటాయి. 100 గ్రాముల ఎండుమిరపకాయలు తీసుకుంటే అందులో 14.5 గ్రాముల నీటి శాతమే ఉంటుంది. అది అంతవరకు ఉన్నా చెడిపోకుండా ఎలా ఉంటాయి, కంప్లీట్ జీరో చేయలేం కదా. ఎండుమిరపకాయలు 100 గ్రాముల్లో 236 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్ 29.5 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ప్రోటీన్స్ 13 గ్రాములు, ఫ్యాట్ 6 గ్రామ్స్. ఎండుమిరపకాయల్లో ఫైబర్ 31 గ్రాము, పీచు ఎక్కువ. బీటా కెరోటిన్ 1542 మైక్రోగ్రామ్స్ ఇందులో ఉంటుందన్నమాట. ఇవన్నీ ఎండుమిరపకాయల్లో ఉండే స్థూల సూక్ష్మ పోషకాలు. విటమిన్ సి చాలా రిచ్ గా ఉంటుంది మళ్ళీ ఇందులో. వీటన్నిటికంటే మరి కారం, ఘాటు. కారం మాత్రం ఇందులో ఎంత ఉంటుంది అనేది ఆ ఘాటు కదా ఇందులో రాదు. అది ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది తప్ప కొలతల్లోకి రాదు. ఇవి స్థూలంగా సూక్ష్మంగా ఎండుమిరపకాయలు ఉండే పోషక విలువలు. అయితే డాక్టర్ గారు, మనం సాధారణంగా ప్రకృతి విజ్ఞానంలో ఏది దొరికినా కూడా అది మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది అనే ప్రశ్న పైనే ఉంటుంది మన ధ్యాస. అవునమ్మా. మరి అందుకని ఎండుమిరపకాయలు అసలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో చెప్తారా? ముఖ్యంగా ఎండుమిరపకాయల్లో క్యాన్సర్ రాకుండా రక్షించే వ్యవస్థ బాగా ఉందనేది సైంటిఫిక్ గా ఉంది. రాధిక ఫోన్ చేస్తుందేంటి? చెప్పు రాధిక. ఫోన్ చేసి కట్ చేసిందేంటి? చెప్పు రాధిక. రాధికేంటి నాతో ఆడుకుంటుంది? నేను అక్కలా మాట్లాడి జహాపరిని రప్పించాలి, కానీ ఎలా? ఇప్పుడే కదా అక్క ఓ అని సమాధానం చెప్పింది. అది భాష మాట్లాడదాం. ఫోన్ చేసి మాట్లాడవేంటి రాధిక? ఎందుకు కట్ చేస్తున్నావు? ఊ అంటే ఏంటి దాని అర్థం? ఓహో, నీ ఊ భాషని నేనే డీకోడ్ చేసి కనిపెట్టాలా? సరే రాధిక, కానివ్వు. ఓ, నన్ను మిస్ అవుతున్నావా? ఇప్పుడే కదా రాధిక నిన్నక్కడ డ్రాప్ చేసి వచ్చాను. ఓ, అయినా సరే మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందా? మరేం చేయమంటావు చెప్పు. ఓ, వెంటనే వెనక్కి వచ్చేయాలా? రాధిక, నాకు ఆఫీస్ వర్క్ ఉంది. ఓ, అలిగావా? సరే
సాయంత్రం ఆఫీస్ అవ్వగానే వచ్చేస్తాను. తప్పకుండా వస్తాను. కానీ అత్తయ్య గారు ఏమన్నా అనుకుంటారేమో రాధిక. పైగా ప్రియా కూడా అక్కడే ఉంది. పెళ్ళాన్ని పుట్టింటికి పంపిస్తే 4 రోజులు నా కొడుకు దూరంగా ఉంటుంది. నా చేతి వంట నేను తల్లి ప్రేమతో నా కొడుకుని కాస్తైనా నా వైపుకి తిప్పుకుందాం అనుకున్నాను. కానీ మొత్తం రివర్స్ అయిపోయింది. ఛ! హాలిడేకి వెళ్ళాలి అనుకుంటే పెళ్ళాన్ని పుట్టింట్లో వదిలేసి ఒక్కడే వెళ్ళొచ్చుగా. పెళ్ళాన్ని కూడా తోడు తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? ఇగోని ఫోన్. వాచ్ ఎక్కడా? గానే ఉంది, తీసుకోండి. ఓకే, ఏం కావాలన్నా రిసెప్షన్ కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకో. బాయ్. గట్నే. గౌతమ్, నేను వస్తున్నా. జేమ్స్ అండ్ టీం వచ్చారా? ఓకే. ఇలాగే వదిలేస్తే హాలిడే నుంచి తిరిగొచ్చేలోపు నా కొడుకు నన్ను మర్చిపోయేలా చేసేస్తుంది. నేను మాత్రం ఎందుకు ఊరుకుంటాను? ఫోన్ చేస్తాను. అవును, నా ఫోన్ ఎక్కడ పెట్టాను? హలో అత్తమ్మా. నా కొడుకు ఫోను బిజీ అని వస్తోంది. ఒకసారి ఫోన్ ఇవ్వడికి. ఆయన లేరత్తమ్మా. లేడా? అవు, మీటింగ్ ఉందని వెళ్ళిపోయినరు. నువ్వు కూడా వెళ్ళకపోయావా? పెద్ద పెద్దలతోటి మీటింగ్ అంట. నన్నెందుకు తోలుకోపోతారు అత్తమ్మా? ఎప్పుడొస్తాడట? చెప్పలే అత్తమ్మా, మస్తు లేట్ అవుతుంది. అవుతుంది. ఇదిగో, వాణ్ణి అనవసరంగా ఇబ్బంది పెట్టుకో. నేనెందుకు ఇబ్బంది పెడతా అత్తమ్మా? ఏమో, అన్నీ నీకే తెలియాలి. నాకేం తెలుసు? అత్తమ్మా, వాళ్ళేడుగా నీ పక్కన? అరే, నేనెందుకు అబద్ధం చెప్తా అత్తమ్మా? అవును, నువ్వెందుకు అబద్ధం చెప్తావు? నిజం మీ ఇంటి పేరు కదా. ఏంది అత్తమ్మ గిట్లా మాట్లాడుతుంది? అమ్మా. హలో అక్క. శ్రీనిధి, మంచిగున్నావా? అమ్మ నిన్ను చూడాలనింది, అందుకే వీడియో కాల్ చేశా. అమ్మకి పిచ్చా నీకు? చావు సమస్యకి పరిష్కారం అవుతుందా? నా సమస్యకి ఇది తప్ప వేరే పరిష్కారం లేదు. అదిగో, అతనే ఫోన్ చేస్తున్నాడు. నేను లేకపోతే తను బ్రతకడు. హలో నందు, మన పెద్దవాళ్ళు మనల్ని బతకనివ్వరు. నువ్వు లేకుండా నేను బతకలేను, అందుకే చచ్చిపోతున్నాను. ఏయ్, పిచ్చారా నీకు? చచ్చే ధైర్యం ఉంది గాని ప్రేమించిన అమ్మాయిని దక్కించుకునే ధైర్యం లేదారా? మీరు? నేను ఎవరనేది అనవసరం. నందిని ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది. అయినా మీరిద్దరూ ప్రేమించుకుంది కలిసి బ్రతకడానికా, కలిసి చావడానికా? మీకు తెలియదు మేడం మా ప్రాబ్లం. ప్రతి ప్రేమికులకి వచ్చే ప్రాబ్లమే అది.
మీరేం కొత్తగా ఫేస్ చేయడం లేదు. ప్రేమికులంటే సైనికుల్లా ఉండాలి. గెలిచే వరకు పోరాటం చేయాలి. చచ్చినా పోరాటం చేస్తూనే చావాలి. పిరికితనంతో చావకూడదు. నిజంగా నువ్వు నందినిని పెళ్లి చేసుకుంటావా చెప్పు, నేను తీసుకొస్తాను. తను నా ప్రాణం మేడం. ఖచ్చితంగా ఈ పెళ్లి చేసుకుంటాను. తనకి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను మేడం. మా అమ్మ మీద ఒట్టు మేడం. సరే, నేను చెప్పిన చోటికి రా. తనని నేను తీసుకొస్తాను. నందిని, పద వెళ్దాం. అక్క, ఇంట్లో వాళ్ళకి తెలిస్తే? అదేంటమ్మా కొత్తగా? రోజు వ్యాయామం చేశాక పాలు తాగుతాడు కదా, అలాంటిది నువ్వు తీసుకెళ్లిన పాలు తాగనన్నాడా? కొత్తగా మా అత్తయ్య గారికి అధ్యక్షురాలు కావాలన్న ఆశ కలిగింది కదా, అక్కడి నుంచే వచ్చాయి ఈ మాటలన్నీ. అత్తయ్యేమో ఆయన్ని మొహమాట పెడుతూ నన్ను ఎరకట్టంలో పడేస్తోంది. ఇదిగో ఇలాంటివన్నీ వస్తాయని నేను భయపడేది. అయినా నాకెందుకమ్మా ఈ పదవి? ఆ పదవి కోసం మీరిలా మనస్పర్ధలు తెచ్చుకోవడం ఎందుకు? శివ ఏదైనా నిర్ణయం తీసుకుంది అంటే ఆలోచించే తీసుకుంటుంది అనుపమా. అధ్యక్షురాలి పదవికి నువ్వు మాత్రమే న్యాయం చేయగలవని నిన్ను నిలబెట్టాలనుకుంది. అది కాదు నాన్న, ఈ పదవి కోసం పోరాటంలో ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతోంది. ఇంట్లో రాజకీయ నాయకులు ఉండొచ్చు కాని ఇంట్లో రాజకీయాలు ఉండకూడదు కదా. అనుపమా, నువ్వు అర్థం చేసుకున్నట్టు నా భార్య అర్థం చేసుకోదు. 10 మందికి మంచి చేయాలనుకున్నప్పుడు నా భార్య లాంటి వాళ్ళు ఎదురవుతూనే ఉంటారు. వాళ్ల గురించి ఆలోచించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అసలు మీరు దాన్ని పట్టించుకోకుండా మీ పని మీరు చూసుకోండి. అవునమ్మా, దమయంతి గురించి మొదటి నుంచి తెలిసిందే కదా, ఇప్పుడు కొత్తగా ఏముంది? ఎప్పుడు ఉండేదే. నాకైతే కొంచెం ఇబ్బందిగానే ఉంది నాన్న. అమ్మ నా బదులు మిమ్మల్నో ఇంకెవరినో అయినా నిలబెట్టినా బాగుండేది. నాకంత ఓపిక లేదులేమ్మా. అయినా ఆ ఎలక్షన్ జరిగి నువ్వు గెలిచేంతవరకే ఈ ఇబ్బందులని. నువ్వు గెలిచిన తర్వాత ఏ ఇబ్బంది ఉండదు. ఈ 4 రోజులు ఓర్చుకో, ఏం కాదు. అవుననుపమా, నువ్వు మా ఆవిడ గురించి ఇంకెవరి గురించి ఏం పట్టించుకోవద్దు. నీ దారిలో నువ్వు వెళ్తూ ఉండు. అమ్మా, అత్తయ్య వల్ల నాకు ఆఫీసర్కి చిన్న చిన్న మనస్పర్ధలొచ్చినా మాకు మేము సర్ది చెప్పుకోగలం. మా గురించి కూడా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఏమో, నన్ను నిలబెట్టాలని మీరందరూ బాధపడటానికి కూడా సిద్ధపడ్డారు. కానీ మీరందరూ బాధపడటానికి నేను కారణం అవుతున్నానేమో అని నాకు అనిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఓ పని చేయండి దివి గారు, మీ చక్రపాణి అంకుల్కి కాల్ చేయండి. నిన్నటి నుంచి కాల్ చేస్తూనే ఉన్నానండి, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ట్రై చేయండి. రింగ్ అవుతుందండి. అవునా, మాట్లాడండి. హలో హలో చక్రపాణి అంకుల్. హలో, నేను అంకుల్ దివ్యని మాట్లాడుతున్నాను. హలో, ఇది అయ్యగారి ఫోన్ కదా? హలో. ఏమైందండి? ఇందాక లిఫ్ట్ చేసి కట్ చేశారు, మళ్ళీ చూస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తోందండి. అంటే ఆ ఫోన్ మీ అంకుల్ దగ్గర లేదండి. అంకుల్ ఫోన్ లేకపోతే
గాడ్, అంకుల్ ఇక్కడే ఉన్నారండి. ఇక్కడ ఈ మండపంలోనా? అవును, ఇందాక అంకుల్ ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు సన్నయ్య మేళం నాకు వినిపించింది. ఇవే మంగళ వాయిద్యాలు. అర్జెంటుగా పెద్ద ఆయన మండపం నుంచి షిఫ్ట్ చేయండి. అంటే అంకుల్ ని ఇక్కడే దాచిపెట్టి అంకుల్ ఫోన్ ని తమ దగ్గర పెట్టుకున్నారు. ఒకవేళ చక్రపాణి అంకుల్ ఇక్కడే ఉంటే మనకు కనిపించాలి కదండి. ఎస్, ఆయనే చక్రపాణి అంకుల్ అండి. ఎవరండి? వీల్ చైర్ లో ఉలుకు పలుకు లేకుండా ఉన్నారే, ఆయనే చక్రపాణి అంకుల్. ఆయన ఏడుకొండల ఫాదర్ అని చెప్పారు కదా. అలా మనకి అబద్ధం చెప్పి అంకుల్ ని గుర్తుపట్టకుండా మేకప్ వేసి గడ్డం పెట్టారండి. మత్తు మందిచ్చి వీల్ చైర్ లో కూర్చోబెట్టారు. అంకుల్ చేతి వేలుకున్న రింగ్ నాకు బాగా గుర్తుంది. ఏ మహి, ఫోన్ ఇటివ్వు. మహి, ఇటివే. ఫోటో చూస్తూ అలాగే ఉండిపోయావా? నేనైతే పూర్తిగా అందులోనే మునిగిపోయాను. అయినా కనీసం ఫోటో గురించి నాతో ఏదైనా మాట్లాడాలి అనిపించలేదా? నాకు అనిపించకపోయినా కనీసం నీకైనా అనిపించింది. థ్యాంక్ యూ రాక్ స్టార్. మహి, నువ్వా? ఎస్, నేనే. అయినా నేను చైత్రకి ఫోన్ చేస్తే ఫోన్ నువ్వెందుకు లిఫ్ట్ చేసావు? తమరి కాల్ లిఫ్ట్ చేయడానికి అక్కకి ఫోన్ లో ఏ బటన్ నొక్కాలో అర్థం కావట్లేదంట. ఇలా గ్రీన్ బటన్ నొక్కితే తన మాటలు నువ్వు వినొచ్చని అర్థమయ్యేలా చెప్తున్నాను. చెప్పాలి. చెప్పింది చాలింకా. విరాజ్, నిజం చెప్పు, నువ్వెందుకు కాల్ చేసావు? ఏం చెప్పాలి? అదేం ప్రశ్న? నువ్వు కాల్ చేసి ఏం చెప్పాలి అంటే నేనేం చెప్పాలి? అంటే నేను ఇప్పుడు కావాలని కాల్ చేయలేదు. యాక్చువల్గా నేను కాల్ చేయలేదు. మామూలుగా ఫోన్ అలా పట్టుకున్నాను. ఫింగర్ అలా నావిగేషన్లో ఆరో లాగా వెళ్ళిపోయి నీ నెంబర్ టచ్ చేసింది. నీ కాల్ వచ్చింది. అంతేగాని నేను అనుకుని వాంటెడ్గా కాల్ చేయలేదు. ఓ అలాగా? నా ఫింగర్ ఏంటో అలా కట్ బటన్ వైపుకు వెళ్ళిపోతుంది. ఏ హలో 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 కట్ చేయకు ప్లీజ్. ఈ పిట్ట కథలు ఏమైనా ఉంటే వీక్లీకి పంపించు, నాకు కాదు. విషయం ఏంటో చెప్పు. చెప్పడానికి చాలా ఉంది, కానీ చెప్పలేను. చెప్పకుండా ఉండలేను. అయినా చెప్పలేను. చెప్పొద్దు, ఎవ్వరూ చెప్పొద్దు. బకెట్ల బట్టల్లాగా అలాగే నానబెట్టండి విషయాన్ని. విరాజ్, నువ్వు నిజం చెప్పు, ఎందుకు కాల్ చేసావు? విషయం ఏంటి? బేసిక్గా విషయం లేకుండా నేను నీకు కాల్ చేయొచ్చో లేదో తెలుసుకుందామని. ఏ విషయం లేకుండా అంటే? అదే విషయమని అర్థం కావట్లేదా? కావాలని నటిస్తుందా? కర్మరా దేవుడా. ఏ విషయం లేకుండా ఎందుకు కాల్ చేయడం? ఫోన్తో అనవసరంగా రేడియేషన్ అవసరమా? నాన్న చూసిన వీడియో విషయం తారక్ గారి నోటీస్కి వెళ్ళిందో లేదో. అర్జెంటుగా తారక్ గారిని కలిసి ఆ విషయం చెప్పి మా ఇంట్లో పరిస్థితులు వివరించాలి. మిథునని వెంటనే పెళ్లి చేసుకుని అన్ని ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టమని చెప్పాలి. అర్జెంటుగా వైష్ణవి గారిని కలవాలి. శేఖర్ ఇష్టాన్ని చెప్పి తనని కన్విన్స్ చేసి ఎలాగైనా ఒప్పించాలి.
కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अन्य कॉल पर व्यस्त है. कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात. ఎక్కడున్నారో, ఎక్కడ కలవమంటారో? థ్యాంక్ గాడ్, తారక్ గారే ఫోన్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ తారక్ గారు. గుడ్ మార్నింగ్ అండి. మీతో అర్జెంట్గా ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. వీడియో గురించి అయి ఉంటుంది. వైట్ ఫీల్డ్ దగ్గరికి అర్జెంటుగా బయలుదేరి వస్తారా? తప్పకుండా వస్తాను. ఇప్పుడే బయలుదేరి వస్తున్నానండి. ఓకే. అమ్మయ్యా, సగం బరువు దిగిపోయినట్టుంది. అమ్మా, నేను తారక్ గారిని కలవడానికి వెళ్తున్నాను. జాగ్రత్తగా మాట్లాడమ్మా, లేదంటే నాన్న చెప్పిన దారే. ఎందుకు కాదంటారమ్మా? ఆ వీడియోలో ఉన్నది తారక్ గారే కదా. డబ్బున్నోళ్ళు తూచనడానికి ఎంతోసేపు పట్టదు. అందరూ డబ్బున్న వాళ్ళు, నోరు లేని వాళ్ళు కాదు నాన్న. పోరాటం చేయలేని పెరికి వాళ్ళు కాదు. ఇప్పుడు ఆ మాటలెందుకమ్మా? అదేం చేసినా పరువేం తిరిగి రాదు. అసలు పరువే పోనివ్వను. అలా ఐశ్వర్య కాపకపోయింటే తొందరలో మామయ్య గారు లేచి తిరిగేవారేమో. మామయ్య గారు కోలుకోవడం ఐశ్వర్య అక్కకి ఇష్టం లేదేమోనని నా అనుమానం. డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ లో రాసిన మందులు కూడా తను మామయ్య గారికి కరెక్ట్ గా ఇవ్వడం లేదని నాకు అనుమానం వచ్చింది అఖిల్ బాబు. అందుకే ఆ టాబ్లెట్స్, ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకొని మెడికల్ షాప్ లో అడిగాను. అందుకే డాక్టర్ గారు రాసిచ్చిన మందులు కొని అత్తయ్య గారు వాళ్ళకి ఇచ్చాను. అయినా ఆ మందులు జాగ్రత్తగా వాడుతున్నారో లేదో అని నాకు అనుమానంగా ఉంది. ఐశ్వర్య అక్క మళ్ళీ ఆ మందుల్ని మార్చేస్తుందేమోనని భయంగా ఉందా అఖిల్ బాబు? ఇప్పుడు మనం చేయాల్సింది భయపడ్డం కాదు శ్యామ, బుద్ధి చెప్పాలి. ఐశ్వర్య వదిన బుద్ధిని బయట పెట్టాలి. పద, ఇంటికెళ్ళి జరిగింది మొత్తం మమ్మీకి చెప్తాం. పద. అఖిల్ బాబు ఆగండి, ఆవేశపడకండి. ఐశ్వర్య అక్క అలా చేస్తుందేమోనని కేవలం నా అనుమానం మాత్రమే. దాన్ని నిరూపించమని ఐశ్వర్య అక్క అడిగితే మన దగ్గర సాక్ష్యాలేమీ లేవు కదా, మనం నిరూపించలేము. మనమేదో కావాలని ఐశ్వర్య అక్క మీద నింద వేశామని చెప్పి మన మీద అత్తయ్య గారు వాళ్ళకి ఇంకా కోపం పెరిగేలా చేస్తుంది ఐశ్వర్య అక్క. అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం శ్యామ? డాడీని కాపాడుకోవడం ఎలా? ఒక పని చేద్దాం అఖిల్ బాబు. ఏంటి? కరెక్ట్ శ్యామ, రేపు పొద్దున్నే వెళ్ళి డాక్టర్ గారిని కలుద్దాం. అలాగే అఖిల్ బాబు. శ్యామ సారీ, తొందరపడి. పర్లేదు అఖిల్ బాబు. జీజాబాయ్, నీతో వాదించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. నువ్వేం ఆలోచించడం మంచిదంటే, ఒకవేళ నీ ఇల్లు దూరమైందంటే దాన్ని తిరిగి పొందడం కోసం నువ్వేం చేయగలవని.
చెప్పు బాబు, నువ్వు నన్ను వికెట్ కీపర్గా ఒప్పుకుంటావా లేదా? నాన్న, నాకేమనిపిస్తోందంటే ఆవిడ చెప్పింది కూడా నిజమేనని. మీకు మోకాళ్ళు నొప్పెడుతూ ఉంటాయి కదా, ఆ నొప్పి ఇంకా పెరిగిపోతుంది. చూడు బాబు, జీవితంలోని బాధలన్నీ వదిలేయి. వాటి ముందు ఈ మోకాళ్ల బాధ పెద్దదేం కాదు. ఇక నేనెప్పటికీ ఇదే కోరుకుంటున్నాను, నువ్వు ఈ క్రికెట్ సవాల్ని వదిలేయాలని. కానీ నువ్వు అలా చెయ్యలేవు. నేను ఈ విషయం గురించే మన లాయర్ గారిని కలవడానికి వెళ్ళాను. ఇక ఆయన నాకేం చెప్పాడో దాని తర్వాతే నేను నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు చెప్పు, నువ్వు నన్ను వికెట్ కీపర్గా పెట్టుకుంటావా లేదా? రామ్జీ చాలా తెలివైనవాడు. ఒకవేళ భీమ్ తనను ఈ టీంలో చేర్చుకున్నాడు అంటే తర్వాత నేను చేయాలనుకున్నది ఏదీ చేయలేను. అందుకే నేను రామ్జీని ఆపాల్సి ఉంటుంది. అయితే భీమ్రావ్, నేను ఏం విన్నానంటే ఈ ఆటలో కొంచెం ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరము అని. అయితే నేనేమంటున్నానంటే రామ్జీని కలుపుకోవడానికి ముందే రామ్జీని పరీక్షించడం మంచిది. అవును, హితేష్ అని చెప్పింది నిజమే. అవును, పరీక్షించడం చాలా మంచిదే కదా. అవును, నేను కూడా హితేష్ అన్నతో ఏకీభవిస్తాను. పరీక్షించడమే మంచిది. సరే, నేను పరీక్ష ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇదేటి భాస్కర్ ఉలుకు పలుకు లేకుండా అలా గోడ వైపు తిరిగి నిలబడ్డాడు? భాస్కరు, భాస్కరు, ఏటైంది భాస్కరు? ఆ మన్మధరావు నీలాంబరి చేసిన అవమానానికి బాధపడుతున్నావా? బాధపడకు భాస్కరు, వాళ్ళిద్దరూ కావాలని నిన్ను ఏడిపించడానికే అట్టా చేస్తున్నారు. లేకపోతే ప్రపంచంలో ఏ ఆడదైనా తన రెండో మొగుడిని అట్టుకుని మొదటి మొగుడి దగ్గరకు వస్తాదా ఏటి? నీలాంబరిని ఏటి పట్టించుకోకు భాస్కరు. భాస్కరు, భాస్కరు, భాస్కరు! ఏటైంది భాస్కరు? ఎందుకలా ఏడుతున్నావు? అలా బాదుకుంటావేటి భాస్కరు? ఆగు భాస్కరు, ఆగు భాస్కరు. ఇలాంటి కష్టం ఏ మగాడికి రాకూడదే, ముఖ్యంగా ఏ మొగుడికి అసలు రాకూడదే. రాజని పెట్టే ఇలా 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 తగలబడింది. ఇప్పుడు ఏటైంది భాస్కరు? ఇంకేం కావాలి? నా పెళ్ళం అది కాబోయే 2-3 తీసుకొచ్చి డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చి పెళ్ళి ఎక్కడ చేసుకోమంటావు, శోభనం ఎక్కడ చేసుకోమంటావు, హనీమూన్కి ఎక్కడికి వెళ్ళమంటావు అని అడిగితే ఎంతకన్నా దైత్రం ఇంకోటి ఉంటుందా చెప్పే? దేవుడా, ఎందుకయ్యా, ఎందుకు ఈ బతుకు? అయ్యో 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 అయ్యో, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను గుర్తు చచ్చిపోతా. అబ్బా, అయ్యో అయ్యో అయ్యో, అబ్బా, అయ్యా, అయ్యో 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 అయ్యో, దేవుడా, నన్ను ఇలా చేస్తాడు. అయ్యో, అట్ట గుండెలు బాదుకోకు భాస్కరు. గుండెల మీద కాబట్టి ఇంకెక్కడ బాదుకోమంటావే? తాలి కట్టి పెళ్ళం అలా పరయోడితో తిరుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నానే.
ఈ నరకాన్ని అసలు భరించలేను. అయ్యో బాబోయ్, దేవుడా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. కత్తి ఎక్కడ ఉంది? నేను పుట్టుకొని చచ్చిపోతా. కత్తిది. నీకేమైనా పిచ్చట్టిందా? నిన్ను కాదనుకొని వేరే వాడితో పెళ్లికి సిద్ధమైన నీ మాజీ పెళ్ళాం కోసం నువ్వు చచ్చిపోవడం ఏంటి? ఆడే ఆట అనుకుంటారే అంత, ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదెప్పుడంట. ఈ పాటికి నా గురించి చెప్పే ఉంటారు. వాళ్ళు ఏమన్నారో ఏంటో. ఎవరికి వారొక తీరు, చివరికి ఏమవుతారు? పైనున్న దేవుడు గారు ఏదైనా ఎమర్జెన్సీ అయితే ల్యాండ్ లైన్ నుంచే కాల్ చెయ్యి. దూరం అనుకున్నది చెంతకు చేరునా. తాగుడు మూతల దండ కోరు వీరి పేరే. అవుని చెప్పు. అత్తయ్య మావయ్యలకు మన గురించి చెప్పారా? ఏమన్నారు? తిట్టారా? తిట్టినా కోపడినా నన్నైతే తీసుకురమ్మని చెప్పారు కదా. మీ మాట కోసం ఎదురు చూస్తున్నాను. చెప్పండి. అవని వచ్చి 10 నిమిషాలే అయింది. అమ్మ నాన్నలతో మాట్లాడేంత అవకాశం ఇంకా దొరకలేదు. కాస్త నిదానంగా చెప్తాను, నువ్వేం కంగారు పడకు. మీకైతే ధైర్యం చెప్పి పంపించాను కానీ నేనైతే చాలా ఒంటరితనం ఫీల్ అవుతున్నానండి. త్వరగా వచ్చేయండి ప్లీజ్. వచ్చేస్తాను. వచ్చాక అన్ని విషయాలు చెప్తాను. ఈలోపు నీకు ఫుడ్ ఆర్డర్ చేస్తాను. తిని రెస్ట్ తీసుకో, ఓకేనా? సరే అండి. బాయ్. నా వలన తను ఇబ్బంది పడుతున్నారు. కాఫీ పొడి వేస్తాను, బ్లాక్ కాఫీ పెట్టిస్తాను. పిచ్చి పిచ్చిగా సమాధానాలు చెప్పకు. అసలు వాళ్ళని ఎందుకే అంత టార్చర్ పెడుతున్నావు? అసలు అందరి కడుపు చూసి పెట్టేదానివి ఇప్పుడు వాళ్ళందరి కడుపు కొడుతున్నావా? ఎంత మాట అన్నావమ్మా నన్ను? కళ్ళారా చూస్తున్నాం కదా. మీరు చూడని విషయాలు చాలా ఉన్నాయి. నేను ఇదంతా కావాలనే చేస్తున్నానని అనుకుంటున్నారా మీరు? మరి కాదా? బుద్ధున్నోళ్ళు ఇవన్నీ కావాలని చేస్తారా? వాళ్ళ మంచి కోసమే చేస్తున్నాను. నాకు మంచి పేరు రావాలని చేస్తున్నాను. వాళ్ళ మంచి కోసం, నీకు మంచి పేరు రావడం కోసమా? అవునప్పా. ఇప్పుడు ఆవిడ దగ్గరున్న తాళాలు గుత్తి నాకప్పజెప్పి ఇంటి బాధ్యతలు చూసుకోమన్నది. తీరా నా చేతికి తాళాలు గుత్తి వచ్చి రాగానే విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం మొదలుపెట్టింది. అంటే ఇంట్లో ఉన్న డబ్బు, దస్కం, నగా, నట్రా అన్నీ విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసేసి నేను ఈ ఇంటిని సరిగ్గా చూసుకోవడం లేదని చెప్పి నా మీద నిందలు వేయడానికి ఏవేవో కుట్రలు పన్నుతుంది. చాలే చెప్పొచ్చావు నువ్వు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? అసలు నీకేం తెలీదమ్మా. వీళ్ళందరూ ఇన్నాళ్లుగా విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు గనుకే ఆవిడ చేతిలో తాళం గుత్తి పెట్టుకుని జాగ్రత్తగా కాపాడింది. ఇప్పుడు నాకు చెడ్డ పేరు రావాలని అందర్నీ ఒకటి చేసేసి నేనేదో పిసినారితనంతో వీళ్ళందర్నీ వేపుకు తింటున్నట్టు అందర్నీ నమ్మిస్తుంది. వాళ్ళేమో అడిగిందల్లా నేను ఇవ్వలేదని చెప్పి ఇలా చేస్తున్నారు.
4 రోజులు ఇలా ఉంటుంది, తర్వాత అలవాటు పడతారు. చూడండి, నేను ఈ ఇంటి కోడలుగా బాధ్యతగా ఉన్నాను. నాకు మంచి పేరు రావాలనుకుంటే మీరు ఇవన్నీ చూసి చూడనట్టు వదిలేసేయండి. నేను నా పని చూసుకుంటాను. ఏం చూసుకుంటావమ్మా? నీకు తోడ పుట్టింది కూడా బోరు నేడుస్తోంది. దానికేం తెలుసు పిచ్చిది? దాని మొగుడు దానికేం చెప్తే అదే చెప్తుంది. చిలక పలుకులు పలుకుతుంది. అది కూడా పెళ్ళైన తర్వాత బాగా మారిపోయిందమ్మా. నువ్వు మారిపోయి అందరు మారిపోయారంటావేంటే? నేనేం మారలేదు. ఇదిగో కాఫీ చల్లారిపోయేలోపు తాగండి. ఇది కాఫీయా? బ్లాక్ కాఫీ, ఆరోగ్యానికి మంచిది. తాగండి తాగండి. పంచదార కూడా సరిపోలేదే. ఎక్కువ తాగకూడదే అమ్మా. వయసు అవుతున్న కొద్దీ పంచదార ఉప్పు తగ్గించాలి. తాగండి తాగండి. తాగేసి వెంటనే బయలుదేరండి. పిల్లలు నిద్రపోయారా అండి? నిద్రపుచ్చే వచ్చానండి. థ్యాంక్ యూ. దేనికండి? అనుని బాగా కేర్ చేస్తున్నారు. అది నా బాధ్యత. మీకు కూడా థ్యాంక్స్. ఎందుకు? బన్నీని బాగా చూసుకుంటున్నారుగా. అది నా బాధ్యత. వసు గారు, ఏమైందండి? కాలి పట్టి ఊడిపోయిందండి. వసు గారు, పట్టి నేను పెడతానివ్వండి. మీరా? అయ్యో వద్దండి. ఎందుకు? తప్పండి. తప్పే ఉంది. అంటే మీరు నా కాలి పట్టి. చూడండి, మీరు నా టై దగ్గర నుండి షూ వరకు జాగ్రత్తగా చూసుకుంటారు. నేను మీకు పట్టి పెట్టకూడదా? నేను మీరు వేరు. ఏం కాదు, నా పనులు మీరు చేసినప్పుడు మీ పనులు నేను చేయొచ్చు. కానీ నాకు ఇబ్బందిగా ఉంటుంది. నాకు లేని ఇబ్బంది మీకెందుకు? అయినా వద్దండి. ఇవ్వండి. వద్దండి ప్లీజ్, నేను పెట్టుకుంటాను. ఇట్ట రోజు కొట్టి సత్తా ఉంటే ఇట్టాగే ఉంటది. మరి ఎంత కష్టం అనుకున్నావు? తమరు జొన్నాబొత్తుల రాజమ్మలా కాకుండా అనురాధ అనుకుంటే అన్నీ అవే సెట్ అవుతాయి. వాళ్ళు ఎప్పుడెప్పుడు అను తప్పుల్ని ఎత్తి చూపాలా అని ఎదురు చూస్తుంటారు. ఎవరు? ఆ జంట మేళగారా? అదే ఆ అమ్మ కూతుళ్ళేగా.
వాళ్ళని చూడగానే సెడు బుద్ధని అర్థమైందిలే. వాళ్ళ కథ నేను చూసుకుంటాను కదా. అవసరం అయితే అంత అవసరం లేదు. వాళ్ళకి ఎలాంటి క్లూ దొరకకుండా బిహేవ్ చేస్తే చాలు. అను అంటేనే వినయం, విధేయత. తనను చూస్తేనే ఏదో తెలియని ప్రశాంతత కనిపిస్తుంది. అలా అనిపించాలి, అలానే ఉండాలి. ఇది బాగుంది. వాళ్ళకి భయపడి నా విధానం మార్చుకోవాలా? అవును, మార్చుకోవాలి. ఎందుకంటే నువ్విక్కడ అనువి, జొన్నపుత్తివి, రాజమ్మవి కాదు. డీసెంట్గా ఉంటాం నేర్చుకో. సరేలే జెండా, ట్రైయింగ్ చేస్తలే గాని. అవును, బాగా ఆకలిస్తుంది. ఏముండరేటి? కోళ్ళ, కొరమీనా? ఇవే నీచుగొట్టు మాటలంటే. చేపలు, రొయ్యలు, పిత్త పరుగులు కాదు. కాసేపు ఆ చేపల మార్కెట్ నుంచి బయటికి రా. అక్కడ ఏం వండితే తిను. అను నాన్ వెజ్ కంటే కూడా వెజ్జే బాగా ఇష్టపడుతుంది. నాకు మొక్కలేందే ముద్ద దిగదు జెండా. వేడి వేడి అన్నంలో చేపల పులుసేసి కలిపి తింటే ఉంటుంది. అమ్మో నా సావిరంగా స్వర్గం అంతే. అవన్నీ కుదరమని చెప్పాను కదా. కుదరదంటే నాకు కుదరదు. కుదరకపోతే పో. పోతాను. ఉంటానే ఏటే? పోతాను. ఇంకెక్కడే ఉన్నావే పో. చూడు జెండా, నీకు నా మీద రెస్పెక్టింగ్ పోతుంది. ఇచ్చేస్తా రెస్పెక్టింగ్. నువ్వు నీ చేపల వాసన. నన్ను చేపల కంపు అంటావా? నువ్వే జెండా కర్రవి. జొన్నపోతో ఎదురుగా అనకండి జెండా. చూడండి. ఆగండి, ఏంటి మీ ఇద్దరు గొడవ? చూడు గురు, ఈ జెండా ఏదేదో మాట్లాడుతాడు. సండే, నీకేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావు? నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను సార్. ఏంటయ్యా ఇది? మొదటి పోటీలో బుజ్జమ్మ గారి ఫ్యామిలీ విజేతలుగా నిలిచారు. మీరు చాలా మగ్గులు వేస్ట్ చేస్తారు అత్తయ్య గారు, అందుకే ఓడిపోయాము. ఇది తుస్సైందే. దరిద్రం దోమలాగా వెంటాడి కుట్టేస్తుంటే ఏం చేస్తాం? కొట్టి చంపుదామన్నా దొరకట్లేదు. సర్లే అత్తయ్య, నెక్స్ట్ గేమ్ లో అయినా మనం జాగ్రత్తగా ఆడదాంలే. అబ్బో, ప్రస్తుతానికి కోడలు నా వైపు మాట్లాడుతుంది. ఈసారి గెలిచేస్తా, 1,00,000 పట్టేస్తా. ఏదేదో ఆటలాడిస్తుంది. మెయిన్ ఆటకు వెళ్దామంటే ఈ శృతి ఇంకా రాలేదేంటి? ఇప్పుడు రెండో గేమ్ కి వెళ్దాం. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇందులో ఎలాగైనా గెలిచి తీరాలి. మీ అమ్మ తోడు. అది కాదు. ఏ జానకి, జాను, ఇదొకటి చెప్తే వినదాం. ఈ శృతి ఇంకా రాలేదేంటి? ఎవరి కోసమో చూస్తున్నాడండి ఆ భూపతి.
నిన్ననే శృతికి వార్నింగ్ ఇచ్చానని రాదని చెప్పావుగా. భయపడినట్టే కనిపించింది, కానీ ఈ భూపతిని చూస్తుంటే నాకు డౌట్గా ఉందండి. అంటే మమ్మీ ఆకలేస్తుంది. మాట్లాడుకో. ఏం కావాలమ్మా? అందరూ ఉన్నారు. పెద్ద మామయ్య ఏరి? ఇంకా లేవలేదనుకుంటానమ్మా. అబ్బే, నాకంటే ముందుగానే లేచారు. మరి ఇప్పటి వరకు ఎందుకు రాలేదంట? ఏమైనా మీ పెదమామయ్య మా అంత సిన్సియర్ కాదమ్మా. పెద్ద మామయ్య ఎంత లేట్ అయిపోయిందా? తప్పకుండా తప్పకుండా తప్పండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఏమండి? ఆపద ముక్కులవాడ వెంకటేశ గోవిందా. తప్పండి తప్పండి. ఏంటండి మీరు లేచారా? ఏంట్రా ప్రశ్న? నా వాళ్ళకం చెప్తుంటే నీకు ఆ క్లారిటీ రావటం లేదా? డౌట్ వస్తుంది. అమ్మా, నా మీద నువ్వు డౌట్ పడుతుంది. అందరికంటే ముందే లేచి రెడీ అవుతే ఎందుకు ఆలస్యంగా వచ్చా? అదే అది రెడీ అయిపోయిన తర్వాత పూజకి ఇంకా టైం ఉంది కదా అని కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళానమ్మా. అలా అలా హిమాలయాల్లోకి వెళ్ళి అక్కడ చూస్తూ వస్తుంటే ఈ లోపు నువ్వు పిలిచేసరికి లటక్కన వచ్చేసాను. ఇన్ని ఏర్పాట్లు చేసి క్యాన్సిల్ చేస్తే బాగుండదమ్మా. కోట్లు మూలుగుతున్నా ఖర్చయిపోతుందని బాధపడతారేంటి మమ్మీ వీళ్ళు? అలా ఖర్చు అయిపోతుంది అనుకుంటే మనకి మాత్రం అన్నం పెట్టేవాళ్ళు కాదు కదా బ్రో. ప్రతిదానికి కౌంటర్ వేయాలని వెయిట్ చేస్తూ ఉంటావేంట్రా? అన్నయ్య, ఆడవాళ్ళు ఎంతో ఇష్టంగా వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. ధాన్య సంపద, ధన సంపద, గుణ గణ జ్ఞాన సంపదలు ఎన్నున్నా సుమంగళిగా ఉంటేనే వాళ్ళ జీవితాలకి పరమార్థమని భావించే స్త్రీలు ఆ అమ్మవారి కృపా కటాక్షాల కోసం నిశ్చలమైన భక్తితో ఈ పూజ జరిపిస్తారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకల అభిష్టాల కోసం మగవాళ్ళు ముక్కోటి దేవతల్ని కోరుకుంటే ఆడవాళ్లు మాత్రం నిత్య సుమంగళిగా వర్ధిల్లే వరమిస్తే చాలమ్మా అని వరలక్ష్మి అమ్మవారిని వేడుకుంటారు. మన కోసం ఎంతో త్యాగం చేసే వాళ్ల కోసం ఒక్కరోజు పూజ జరుపుకునే అవకాశం కూడా ఏర్పాటు చేయలేము. నువ్వు ఎంత చెప్పినా ఆయనకి పశ్చాత్తాపం రాదు. వచ్చినా ఆ పాపిష్టి కళ్ళల్లో నీళ్లు తిరగవు. ఏం చేయమంటావే? సెంటిమెంట్ గా ఫీల్ అయిపోయి ఓ బోర్ నేట్ చేయమంటావా ఏంటి? అబ్బా అల్లుడు ఆపండయ్యా.
ఇంతకీ పూజ ఉందా లేదా? ఉంది. అమ్మా నాయని, శంకర శాస్త్రి గారు మనమరాలు నువ్వు పసుపు కుంకుమతో గణపతిని చేసి పూజ చేసేదానివి. అమ్మవారి ముఖ చిత్రం లేకపోతే ఇంకొక మార్గం ఆలోచించలేవా? నిజమే బాబాయ్ గారు, మీరిలా అంటున్నప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. హాసనక్క, ఆ కొబ్బరికాయ ఎందుకో బాబుగారు టెంకాయకి పసుపు రాయండి. విశాల్ బాబు, మీరు కుంకుమ ఇవ్వండి. ఇదేంటి కొత్తగా? నీకు నాకు పెళ్ళేంటి? ఇదేం ట్విస్ట్? సరే ఉత్తిని బావా, చెప్పాక ఏమవుతుందో చూడు తమాషా. నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తే ఏంటి? చెప్పినట్టు మ్యాగీ చేయాల్సింది కదా. నేను తిరిగి వచ్చేసరికి జానకి ఇంట్లోంచి బయటికి పోయి ఉండేది. మళ్ళీ పొద్దున్నే రమ్మని చెప్పాలి. అసలే మాటలు రావట్లేదు. ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడితే నా మాటలు అర్థం కావు. పొద్దున్నే మాట్లాడతా. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మగారు పాలేమున్నారు. బావా బావా బావా, అంజి మాట్లాడుతున్నాడు, అంజి మాట్లాడుతున్నాడు. కొంచెం ఓర్చుకో. అర్థమైంది అమ్మాయి గారు, కష్టపడకండి. అక్కడ పెట్టాలంతే కదా. అమ్మాయి గారు, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? ఎవరికి చెప్పకూడదు మరి. చెప్పను చెప్పను. ఏం లేదమ్మాయి గారు, దేవాంశు బాబు గారికి జానకమ్మ గారికి పెళ్లి చేస్తున్నారంట కదా. లేదు. ఎవరు చెప్పారు నీకు? అమ్మగారు అయ్యగారు మాట్లాడుకుంటుంటే విన్నాను. లేదు, నాకు బావకే పెళ్లి. అది కూడా అన్నారండి. శ్రవంతి పిచ్చిది దేవాంశుతో తనకే పెళ్లి చేస్తాన్న భ్రమలో ఉంటుంది. ఈలోగా జానకితో మెల్లిగా పెళ్లి జరిపించేద్దామన్నారు. నువ్వేం చెప్పమన్నావు, వాడేం చెప్తున్నాడో చూడు. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం వాడు. ఆ మాత్రం మసాలా లేకపోతే కూర రుచుండదు బావా. నీ నిజంగా? నిజం అమ్మాయి గారు, ఒట్టు. మీతో అబద్ధం ఎందుకు చెప్తాను? అసలే మీరు అమాయకులు. దానికి తోడు మీ నెత్తిని చూస్తుంటే జాలేస్తుంది. అందుకే చెప్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.